ప్రైజ్ లార్డ్. ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక స్త్రీని కలిశారు. కలిసిన వెంటనే ఆ స్త్రీతో మాట్లాడసాగారు. ఆ స్త్రీలో జరిగిన ఒక గొప్ప మార్పు ఏంటయ్యా అంటే, ఆ స్త్రీ ఒకే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసింది, ఆయన మాటలు వినింది. కానీ తన జీవితంలో జరిగిన ఆ మార్పును చూస్తే మనమందరము కూడా ఆశ్చర్యపోతాం. అప్పటిదాకా తను అన్యురాలే, యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలియని వ్యక్తే. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన తర్వాత ఆమె ఒక ఊరిని ప్రభావితం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ముందు రోజు వరకు తను ఎంతో పాపములో ఉండేది. దానికి ముందు గంట వరకు ఎంతో పాపములో ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ స్త్రీతో మాట్లాడారో, ఆ స్త్రీ నేరుగా తను వచ్చిన పనిని కూడా మరచిపోయి, ఆ పనిని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటను, అందులో ఉన్న శక్తిని అనేక ప్రజలకు తెలియజేయాలని ఒక ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న ప్రజలను యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు తీసుకొని వచ్చింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక పాపపు స్త్రీ ఒకే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు విని అంత ప్రభావితము చెంది ఒక ఊరినే ప్రభు కొరకు పట్టుకునే శక్తిని పొందుకునింది కదా. నువ్వు ఎన్నోసార్లు దేవుని యొక్క మాటను విని ఉన్నావు, ఆయన వాక్యమును విని ఉన్నావు. మరి నీవెంత ప్రభావితముగా మారాలి. ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసయ్య మాటను వినిందో తన పాపమును విడిచిపెట్టింది, తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది. మనలో చాలా మంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు విని కూడా తమ యొక్క పాపమును విడిచుకోలేని స్థితిలో, ఆ బంధకములో పడి ఉన్నారు. ఆ వ్యక్తి ఒకేసారి వినింది, తన పాపాన్ని విడిచిపెట్టింది. పాపమును విడిచిపెట్టని వారు ఈ మాటలను బట్టైనా యేసు యొక్క శక్తిని తెలుసుకొని ఆ పాపమును విడిచిపెట్టండి. ఇంకా కేవలము మీరు మాత్రమే యేసు యొద్దకు రావడము కాదు, కానీ అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చే శక్తిని పొందుకొనండి. దేవునికి స్తోత్రం కలుగును.